ఆరోగ్యస్వామి ప్రభాకర్ దురై, క్లుప్తంగా ఏపీ దురై, ఒక ఐపీఎస్ ఆఫీసర్. తమిళనాడులోని ఒక సాధారణ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన దురై తన ప్రతిభా పాఠవాలతో ఐపీఎస్కి ఎన్నికై కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయికి ఎదిగారు. ఆయన ఉద్యోగం కొనసాగిస్తూనే సహజ మార్గంలో అభ్యాసిగా చేరి పూజ్య చారీజీ గారికి అత్యంత సన్నిహితుడిగా మారి ఆయనతో చివరి వరకు తన ప్రయాణం కొనసాగించారు. చారీజీ సాన్నిహిత్యంలో సహజ మార్గంలో తన అనుభవాలను, జ్ఞాపకాలను తన రచనల ద్వారా ప్రచురించారు. లెటర్స్ టు మై క్రిస్టియన్ ఫ్యామిలీ, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎడోరేషన్, సూత్రాస్ ఫర్ సూపర్ కాప్స్ మొదలైనవి అందులో కొన్ని. చారీజీ గారి 98వ జన్మదినం సందర్భంగా ఆ పుస్తకాలలోని కొన్ని ఆసక్తికర అంశాలను ఈ వీడియో ద్వారా వీక్షకులకు అందించే ఒక ప్రయత్నం ఇది. ఆధ్యాత్మికతకు శీల నిర్మాణం పునాది వంటిది. నిజాయితీ, సత్యానికి కట్టుబడి ఉండడం, సాటి మానవులేడ గౌరవ మర్యాదలు చూపడం, ఇవి లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు అనేది చారీజీ గారి నిశ్చిత అభిప్రాయం. ఈ విషయంలో ఆయన వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటనలు దురై గారు మన ముందు ఉంచారు. చారీజీ పనిచేసిన కంపెనీలో ఆదాయ పన్ను తగ్గించడానికి, అకౌంట్లు తారుమారు చేయడానికి నిరాకరించిన కారణంగా ఆయనకు 7 సంవత్సరాలు పదోన్నతి, జీతంలో పెంపు నిలిపివేశారు. ఆయన పదవీ విరమణ సమయంలో వాడుకగా జరిపే వీడ్కోలు సభ కూడా నిర్వహించలేదు. దురై గారు బెంగళూరులో పనిచేసే సమయంలో పట్టణంలోని ఒక ప్రధాన ప్రదేశంలో ఇంటి స్థలం కొనమని కోరగా ఆయన మద్రాసులో తన గృహం చాలు అని సున్నితంగా నిరాకరించారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం అడ్డదారులు తొక్కకపోవడం, సంతృప్తితో ఉన్నదానితో సంతోషంగా జీవితం సాగించడం అనేవి ఆయన ఆచరణలో చూపారు. సాధారణంగా ప్రభుత్వోద్యోగులు నిజాయితీగా ఉండడానికి భయపడతారు. కారణం రాజకీయ ఒత్తిళ్లు, పై అధికారుల ఆదేశాలను తిరస్కరించలేని పరిస్థితులు మొదలైనవి. అయినా ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేయాలని సూచించారు చారీజీ. అటువంటి ఉద్యోగులకు ఆధ్యాత్మిక రక్షణ ఎప్పుడు ఉంటుందని కూడా చెప్పారు. ఉద్యోగస్తులు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో తమ కర్తవ్య నిర్వహణలో ఉండవలసిన విధం గురించి చారీజీ ఎన్నోసార్లు ఇండియన్ పోలీస్ అకాడమీలో తన ఉపన్యాసాల ద్వారా తెలియజేశారు. అంతేకాదు పలుమార్లు తమిళనాడులోని జైళ్లలో ఖైదీలకు సహజ మార్గ ధ్యానం పరిచయం చేయడానికి దురై గారి సహాయంతో ఏర్పాట్లు చేశారు. ఒకసారి తిరుపూర్ ఆశ్రమంలో చారీజీ అభ్యాసీలతో ముచ్చరించే సందర్భంలో ఆయన వెలుగుచ్చిన అభిప్రాయాలను దురై గారు తన పుస్తకంలో ప్రస్తావించారు. క్షీరసాగర మథనం కథ మనందరం వినదే. వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుని రాక్షసులు, దేవతలు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతారు. ఈ కథకి చారీజీ ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా ఉంటుంది. వాస్తవానికి మన హృదయం పాలసముద్రం, కాలమే వాసుకి, మన మనస్సు మేరు పర్వతం అని ఆయన చెప్పారు. సాగర మథన ప్రక్రియలో మొదట పుట్టిన కాలకూట విషం మన సంస్కారాలైతే చివరికి అమృతం ఉద్భవిస్తుందని వివరించారు. అదేవిధంగా సత్యం గురించిన అన్వేషణ ఒక ఉపమానంతో ఇలా వివరించారు. అది కళ్ళజోడు, కళ్ళపైనే ఉన్నా మనం దానికోసం ఎక్కడెక్కడో వెతకడం లాంటిది అని చెప్పారు. మనం కొత్తగా ఏమీ కనుక్కోవడం లేదు, సత్యం అనేది ఎప్పుడూ మనలోనే ఉంది అని చమత్కరించారు. సంవత్సరంలో చారీజీ రష్యా పర్యటనకు వెళ్ళారు. అది ఒక కమ్యూనిస్టు దేశం అన్నది తెలిసిన విషయమే. అందువలన వారికి మతం పైన, ఆధ్యాత్మికత పైన విశ్వాసం తక్కువ. అయినా ఆయన పర్యటన సందర్భంగా 600కు పైగా అభ్యాసీలు చారీజీ గారిని ఆహ్వానించడానికి వచ్చారంటే అది ఒక అద్భుతమే. వారు ఎంతో సంతోషంతో, నృత్యాలతో, ఆటపాటలతో సమావేశాలను ఆనందోత్సాహాలతో నింపారు. మాస్టర్ కూడా వారితో సమానంగా ఆనందంగా పాలుపంచుకున్నారు. మాస్టర్కు
రష్యన్ భాషలో కూడా ప్రవేశం ఉంది. వారు స్థానిక భాషలో మాట్లాడి వారిని ఉత్సాహపరిచారు. తనకు బహుమతిగా ఇవ్వబడిన కొన్ని చిత్రపటాలను వేలం వేసి అక్కడ ఆశ్రమ నిర్మాణానికి ఆ సొమ్ము వ్యయం చేయమని తన నిస్వార్థత చాటుకున్నారు. మిషన్ అభివృద్ధి విషయంలో మాస్టర్ గారి నిబద్ధత జ్ఞాపకం చేసుకుంటూ వారితో రష్యా వెళ్ళిన దొరయ్య గారు ఈ విషయం ఉటంకించారు. సంపూర్ణ శరణాగతి అంత సులభమైన విషయం కాదు. అది వాస్తవ దూరం. దానికన్నా మాస్టర్ను మన కోసం పనిచేసేలా చేయడం సులభం. అది ఆయన పనిని చేయడం ద్వారా సాధించవచ్చు అనేది చారిజీ గారి అభిప్రాయం. మిషన్ మన సొంత గృహం అనుకుని అభ్యాసీలు దానికి చెందిన పనులు చేయాలి. బాబూజీ గారు చెప్పినట్లు సహజ మార్గంలో ఎవరు మనకు పని చేయమని పురమాయించరు. మనమే స్వయంగా చొరవ తీసుకుని మనకు చేతనైన పని చేయాలి. మాస్టర్ ఎల్లవేళలా అభ్యాసి వెన్నంటే ఉండి చేయి పట్టుకు నడిపిస్తారంటారు దొరై. ఒక కుమ్మరి ఎలాగైతే మట్టి పాత్ర లోపల ఒక చెయ్యి ఉంచి దాని ఆకారాన్ని రూపుదిద్దుతూనే మరొక చెయ్యి పాత్ర వెలుపల ఉంచి అది విరిగిపోకుండా కుండను తయారు చేస్తాడో, అదేవిధంగా సహజమార్గ సంస్థలో ఒక మాస్టర్ అభ్యాసీల అంతరంగంలో వారి ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమైన విధంగా పనిచేస్తూ వారి భౌతిక జీవితంలో వారి సాధనకు ఆటంకాలు తొలగించే పని నిరంతరం కొనసాగిస్తూ ఉంటారు అన్నారు. సహజ మార్గం మతాలకు వాటి కఠిన నిబంధనలకు అతీతమైనది. అది ఏ ఒక్క మతానికి సంబంధించినది కాదు. ఇందులో అన్ని మతాలకు సంబంధించిన అభ్యాసీలు తమ సాధన కొనసాగిస్తూ ఉంటారు. మతానికి దైవం లేదు, దైవానికి మతం లేదు అంటారు చారీజీ. ఆయన తన విద్యాభ్యాసం ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చేశారు. అందువల్ల ఆయనకు క్రీస్తు బోధనల పట్ల, క్రైస్తవ మత సిద్ధాంతాల పట్ల పూర్తి అవగాహన ఉంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన బెంగళూరులో దొరయ్య గారి ఇంటికి వెళ్ళి వారి పిల్లలకు కేక్ అందించిన సందర్భాలను దొరయ్య జ్ఞాపకం చేసుకున్నారు. దొరయ్య గారి చొరవతో ఆయన సోదరి ప్రేమ, ఒక క్రిస్టియన్ నన్, మరియు ఆమెతో పాటుగా ఆమె క్రైస్తవ సమాజంలోని పలువురు సహజ మార్గ ధ్యానం చేయడం మొదలుపెట్టారు. మతం, జాతి, రంగు, భాష అనే కారణాలతో ప్రపంచంలోని మానవుల్లో అంతరాలు ఏర్పడ్డాయి. మానవులందరిలో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు వారందరూ సమానమే అని సహజ మార్గం బోధిస్తుంది. దీనిని మరింత ప్రబలంగా అభ్యాసీల్లో తీసుకుపోయేందుకు చారీజీ మతాలకు, భాషలకు, దేశాలకు అతీతంగా వేల కొలది అభ్యాసీల వివాహాలు జరిపించారు. దొరయ్య గారి ముగ్గురి సంతానానికి వేర్వేరు భాష, మతం, సంస్కృతుల నుండి వివాహాలు చారీజీ గారి ఆధ్వర్యంలో జరగడం గమనార్హం. చారీజీ బోధనల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇంతకుముందు చెప్పిన దొరయ్య గారి పుస్తకాలు చదవండి. మన గురు పరంపర సూచించిన ఆధ్యాత్మిక సాధనా మార్గాలను అనుసరిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా మిషన్కు సేవ చేసి మనం మరింత మెరుగైన మానవులుగా తయారవుదాం. నమస్కారం.